పశ్చిమ బెంగాల్‌లోని సౌదా జిల్లాలో ఒక కుటుంబం ఉంటుంది. అయితే ఈ కలకత్తాకి దగ్గరలో ఉంటది ఈ ఊరు. ఆ కుటుంబానికి మనలో అందరికీ ఉన్నట్టే వాళ్ళకి కూడా చాలా తీవ్రమైన ఆర్థిక సమస్యలున్నాయి. వాళ్ళకి అంటే పిల్లల్ని చదివించుకోలేని వాళ్ళకొక పాపుంది భార్యాభర్తలిద్దరికీ. సో, పాపని చదివించుకోవడం విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. అంటే చుట్టుపక్కల వాళ్ళు బెటర్ స్కూల్స్‌లో చదివిస్తున్నారు. మనం చదివించలేకపోతున్నాము. అండ్ ఇక కాలేజ్‌కొచ్చేటువంటి ఏజ్ ఆ పిల్లది 5 ఇయర్స్, 10 ఇయర్స్ పోతే కాలేజ్‌కొచ్చేస్తది. అప్పుడు ఇంకా బెటర్ కాలేజ్, యూనివర్సిటీలో చదివించుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మనం ఉన్న ఆర్థిక సమస్యల నుంచి గనుక గట్టెక్కగలిగితే అప్పు చేయకుండా, మనం అప్పటికి తనని కాస్త బెటర్‌గా చదివించుకోవచ్చు అనేటువంటి డిస్కషన్స్ మొగుడు పెళ్ళాల మధ్య ఎప్పుడు డిస్కషన్స్, గొడవలు లాంటివి జరుగుతుంటాయి. అయితే భార్య ఏం చేసిందంటే ఫైనల్‌గా నేను మీకొక సలహా ఇస్తున్నా. మనం కిడ్నీని మీది గాని, నాది గాని కిడ్నీని అమ్మేద్దాం. అమ్మేసి వస్తే డబ్బులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కిడ్నీ ఇట్లా ప్రైవేట్‌గా అమ్మి పెట్టేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్‌కి. వాళ్ళ ద్వారా మనం కిడ్నీని అమ్ముదాం. వచ్చినటువంటి డబ్బులు డిపాజిట్ చేసుకుంటే దాని చదువుకో, రేపొద్దున దాని పెళ్ళికో, పాపకో ఉపయోగపడతాయని ఒప్పించింది. సో, తనదమ్మాలా, భర్తదమ్మాలా అనుకున్నప్పుడు భర్త ముందుకొచ్చి నేనే అమ్ముతాను నీదొద్దులే. నువ్వు చాలా వీక్‌గా ఉంటావు ఆల్రెడీ హెల్త్ పరంగా. సో, నాదమ్ముతాను ఇంకో కిడ్నీతో నేను సస్టైన్ అవుతాననేసి కిడ్నీని అమ్మేశారు. ఈ కిడ్నీ ర్యాకెట్ నడిపేవాళ్ళు ఉంటారు కదా! ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ దందా ఆర్ఎంపీలు వాళ్ళు. వాళ్ళ ద్వారా డాక్టర్స్ ద్వారా అతని యొక్క కిడ్నీని అమ్మి దాదాపు 15,00,000 వరకు తీసుకొచ్చి బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నారు. ఈ డిపాజిట్ చేసినప్పుడు జాయింట్ అకౌంట్ కింద భార్యాభర్త ఓపెన్ చేసుకున్నారు. అక్కడొచ్చింది అతి పెద్ద దరిద్రం. ఇది డిపాజిట్ చేసిన మూడో నెలకి ఆ డబ్బు మాయమైపోయింది. భార్య మాయమైపోయింది. కూతురు, తండ్రి మాత్రమే మిగిలున్నారు ఇంట్లో. ఏమైపోయింది? ఎవరు కిడ్నాప్ చేశారు? ఒక పక్క అకౌంట్‌లో డబ్బులు లేవు. కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బులు డ్రా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే కిడ్నాప్ చేసిన డబ్బుతో సహా అనుకోవచ్చు. నిజంగా డబ్బు కిడ్నాప్ చేసేవాడు మనిషి ఎందుకు మనిషిని వదిలేస్తాడు. కానీ కిడ్నాప్ చేసిన డబ్బులన్నా అడగాలి ఫోన్ చేసి. అదే అడగట్లా బ్యాంక్‌లో డబ్బులు లేవు. సో, అర్థమైంది. ఈ అమ్మాయి డబ్బుతో పారిపోయింది. కానీ ఇన్నాళ్ళు ప్రేమించి పెళ్లి కాకపోయినా పెళ్లి చేసుకున్నాక ప్రేమించినటువంటి భార్య ఇట్లా చేస్తదా అని అతను నమ్మలేకపోయాడు. అట్లా పోలీస్ ఎంక్వైరీ కంప్లైంట్ ఇచ్చే డబ్బు గురించి కదా! సో, ఎంక్వైరీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి పక్క జిల్లా బర్కత్‌పుర అనేటువంటి ఒక పక్క జిల్లాకి చెందినటువంటి ఒక ఊళ్ళో ఆ అమ్మాయి ఉంటున్నట్టుగా తెలిసింది. సరే ఏంటి ఎందుకుంటుంది? అక్కడెందుకుంది? నేను నా కూతురు ఏమైపోవాలి? చుట్టాలు, బంధువులు అందరిని తీసుకొని వెళ్లి కట్ చేసి చూస్తే అక్కడ ఒకడితో కాపురం చేస్తుంది. ఒకడితో బతికేస్తుంది. వాడెవడయ్యా అంటే ఈ ఎవరైతే ఈ కిడ్నీ ఇచ్చినోడి వైఫ్ ఉందా ఈ వైఫ్ కి ఫేస్బుక్ లో పరిచయం అంటాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు ఇంట్లోంచి. వాడి ఇంట్లోంచి వాడు పెళ్ళి అవ్వలేదు వాడు కుర్రాడు. ఇంట్లోంచి వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో అఫైర్ ఉంది. ఇది ఒక ప్లాన్డ్ గా వాడికి ఇతని హస్బెండ్ యొక్క కిడ్నీని లేపి ఆ డబ్బు తీసుకున్న డబ్బు వాడికి ఇచ్చి ఇద్దరు కలిసి ఇలా కాపురం పెట్టారు. దీన్ని చూసి ఎంక్వైరీకి వాళ్ళని పిలిస్తే పోలీసులకు అసలు మెంటలెక్కిపోయింది. ఇంత నీచంగా కూడా ఉంటారా మనుషులు? సరే భర్త గురించి ఆలోచించాలా నీచురాలు. కనీసం పాప గురించేనా? నేను లేకపోతే నా కూతురు ఆడపిల్ల పైగా ఇప్పుడిప్పుడే ఈ స్టేజ్ కైండ్ ఆఫ్ ఈ మెన్స్ట్రుయేషన్ లెవెల్ రీచ్ అవుతున్నటువంటి పిల్ల ఇంకా రీచ్ కాల. ఆ టైంలోనైనా అవసరం ఉంటుంది కదా! ఒక తల్లిగాని, ఒక స్పృహని, ఒక ఆలోచనని కోల్పోయి బిహేవ్ చేసి ఈరోజు కేసు ఫైల్ అయ్యి మొత్తం అందరి మీద కూడా కేసు ఫైల్ అయింది. ఎక్కడి వరకు ఇది పెద్ద కేసు అవుతుందంటే కిడ్నీ ర్యాకెట్ నడిపే వాళ్ళ వరకు కూడా కేసు ఫైల్ అవుతుంది. సో, చాలా సీరియస్ కేసు కింద దీన్ని కన్సిడర్ చేసి పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేపట్టారు. లీగల్ గా చూసుకుంటే మరి ఆమె గాని ఆమె ప్లేస్ లో ఒక మగాడు ఉంటే ఆ మగాడు గాని అట్లా భర్తను భార్యను వదిలేసి వెళ్ళిపోయి బతకడం అనేది తప్పు కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఈ తరుణంలో కథ ఎటువైపు వెళుతుంది? చాలా మంది మనం అనుకుంటాం కేవలం ఆడవాళ్ళకే జరుగుతుంటాయని. ఖచ్చితంగా ఆడవాళ్ళకి జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. సెంచరీస్ నుంచి, శతాబ్దాల నుంచి జరుగుతున్నాయి. ఆ ఆ లెవెల్ ఆఫ్ రేషియోలో కాకపోయినా మగవాళ్ళకి కూడా జరుగుతాయి. ఒక సింగిల్ పర్సన్ కి ఆడైనా మగైనా సింగిల్ పర్సన్ కి కూడా అన్యాయము, దారుణము జరగకూడదు అనేటువంటి మెంటాలిటీతో ఉండాలి తప్ప అది ఆడ, మగ అనే తర్వాత సంగతి. ఈ రకమైనటువంటి కేసు విపరీతంగా వైరల్ అవుతుంది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు దీని మీద ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియో చేద్దాం. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ లో ఫస్ట్ కామెంట్ పెట్టే చూడండి. అందులో మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకు ఏంటనేది నేను ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఒక లైక్ ఇచ్చి మీరు మిగతా వీడియోలు చూడడం కంటిన్యూ చేయండి.